తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందుకు ఫ్యూచర్ సిటీని వేదిక చేసుకోనుంది. ఇందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుంది. ప్రధానంగా జూన్ 2న ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 14 ఫార్మా కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నట్టు తెలిసింది. వీటిలో డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, హెటిరో, ఎంఎస్ఎన్ అరబిందో తదితర ఫార్మా కంపెనీలు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇవన్నీ పూర్తిగా కాలుష్య రహితంగా నెట్ జీరో పర్యావరణ సూత్రాలకు లోబడి ఉండేలా నిబంధనలు విధించారు. అలాగే మరికొన్ని కంపెనీల ప్యాకేజింగ్ యూనిట్లకు కూడా శంకుస్థాపన చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. అలాగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే భవన నిర్మాణం పూర్తవ్వగా లోపలి పనులు చేస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ప్రాంగణాన్ని 25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆ భవనానికి 10 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. అలాగే పలు డేటా సెంటర్ల భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారని ఐటీ వర్గాల సమాచారం. ఫ్యూచర్ సిటీ పరిధిలోనే ప్రజాప్రతినిధులు, ఏఎస్లు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం 500 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. మరికొన్నిటికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 2వ తేదీన ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అర్హులైన మరో 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అదే రోజు ప్రారంభించనున్నారని తెలిసింది. జిల్లాల్లో నిర్మించదలిచిన ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అదే రోజు ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతను ఆదిలాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఇక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పైన ప్రభుత్వం ఒక ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం 4,000 కోట్లను కేటాయించింది. దీని అమలుకు జూన్ 2న ఎల్ఐసితో ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిసింది.